ప్రతి ఒక్క సంఘటన ఏదో ఒక మాటతో మొదలవుతుంది. నారద మహామునీంద్రుడు వాల్మీకితో ఈ ప్రపంచంలో ఉత్తముడు ఎవరైనా అడగ్గా రామాయణం మొదలైంది. సూత మహాముని తన శిష్యులతో మాటలు కలపగా మధ్యలో ఏర్పడిన కథతో మహాభారతం మొదలైంది. అలాగే శ్రవణుడు నాతో కలిపిన మాటతో మా ఈ ప్రయాణం మొదలైంది. శ్రవణుడు నేను కలిసి చేసిన ప్రయాణ సంఘటనలు, మా యొక్క అనుభవాలు, అయ్యప్ప స్వామి దర్శనం, కొండ నుండి దిగువ రాక, ఇవన్నీ మా జ్ఞాపకాలుగా నిలిచిపోవాలని నేను ఈ వీడియోని చిత్రీకరిస్తున్నాను. ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండిరా, తినాలంత తినండిరా. మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్. కొత్తి పరోటా. రేయ్, ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడ్యూల్లోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడ్యూల్ తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. 41 రోజులు మాలను ధరించి అకుంఠిత దీక్షతో బ్రహ్మచర్యం పాటిస్తూ అయ్యప్ప దర్శనానికి వెళ్లే శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ఎరుమేలిలో వావర్ అనే ముస్లిమాన్ దర్గాన్ని భక్తులు నృత్యనాట్యాలతో దర్శించుకుంటారు. దర్గాకి 2 వైపులా ఉన్న ధర్మశాస్త్ర అనే అవతార పురుషుని ముఖద్వార ఆలయం మరియు తిరుద్వార ఆలయాలను కత్తి, బాణం, గద, గంట మొదలగు ఆయుధ సామగ్రి ధరించి పంబానది తీరానికి బయలుదేరుతారు అయ్యప్ప స్వామి భక్తులు. ధర్మశాస్త్ర ఆలయం వద్ద మడిస్నానం పూర్తి చేసుకుని విభూతి నిదుటి ధరించి మంగళ వాయిద్యములతో భక్తి శ్రద్ధల ఆనందభరితమై దీక్ష పూనిన భక్తుల ఆనంద విన్యాసములు చూచిన వారికెల్లా తాము కూడా వారిలో లీనమై నృత్యమును ఆచరించెదరు. అటువంటి ప్రక్రియలోనే శ్రవణుడు నృత్యమును ఆచరించుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. ఈ విధంగా మా ఎరుమేలు పట్టణ ఆలయాల యాత్ర ఘనంగా పూర్తి అయినది. తదుపరి పంబానది తీరానికి చేరుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే పంబానది తీరమున చలి మిక్కిలి తక్కువగా ఉన్నది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిర్గత విడిది ప్రాంతంలో విడిది ఏర్పాటు చేసుకుని పంబానదిలో పవిత్ర స్నానం ఆచరించాము. నీటి సౌకర్యం అనగా త్రాగుటకు మరియు వాడుకకు తగినంత వనరులు లేవు. ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. ధనం మూలం యుగత్ జగత్ అనే వాక్యతో ముందుకు సాగవలను. వేకువజామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతిని చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను పళ్ళి కట్టు శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పళ్ళి పులిహోర పెడతారు వేడి వేడిగా. పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు. ఈ రెండింటిని పెట్టించుకో. ఒకటి నువ్వు తినటానికి, ఒకటి నాకు. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా.
ఇగో ఈయన పేరు శ్రవణ్ కుమార్. ఈయన కాలు నొప్పకుండా ఒక చిట్కా అనేది మీ అందరికీ చెప్తున్నారు. ఈయన రివర్స్లో దిగితే కాలు నొప్పులు రావని ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించారు. సో మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రై చేసి కింద కామెంట్ చేయండి. కంప్లీటెడ్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. శబరిమల దర్శనం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. హరి